కలియుగ వైకుంఠమైన తిరుమల కొండలను చూడగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. కాని పురాణాల ప్రకారం తిరుమల అసలు పేరు ఆది వరాహ క్షేత్రం. అనాదిగా ఈ ఏడుకొండలు శ్రీవారివి కావు, శ్రీ భూ వరాహ స్వామి వారివి. శ్రీనివాసుడు తిరుమలలో కొలువుదీరడానికి ముందు జరిగిన ఒక అద్భుతమైన దైవిక ఘట్టం ఈ ఆలయ చరిత్ర. 1. భూదేవిని రక్షించిన వరాహస్వామి. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమాతను అపహరించి మహాసముద్రం అడుగున దాచేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ పంది అవతారం దాల్చి మహాసముద్రంలోకి ప్రవేశించి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. తన కోరల పైన భూమాతను పైకి తీసుకువచ్చి సృష్టిని కాపాడతాడు. ఆ తర్వాత భూదేవి కోరిక మేరకు స్వామివారు వరాహ రూపంలోనే శేషాచల కొండల మీద, ప్రస్తుత తిరుమల స్వామి పుష్కరిణి ఒడ్డున కొలువుదీరుతారు. నాటి నుండి ఆ ఏడుకొండల మీద సర్వాధికారాలు వరాహ స్వామివారివే. 2. శ్రీనివాసుడి రాక. కలియుగంలో భృగు మహర్షి ప్రవర్తనకు అలిగిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి కొల్హాపూర్ వెళ్ళిపోతుంది. అమ్మవారిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూలోకంలో అడుగుపెడతాడు. చాలా కాలం పాటు పుట్టలో తపస్సు చేసిన తర్వాత శాశ్వతంగా నివాసం ఉండటం కోసం ఆనందనిలయమైన శేషాచల కొండలపైకి చేరుకుంటాడు. 3. దైవిక ఒప్పందం. శేషాచల కొండలపై సంచరిస్తున్న శ్రీనివాసుడిని చూసిన వరాహ స్వామి అడ్డుకుంటాడు. ఈ ఏడుకొండలు నా నివాస స్థలం. ఇక్కడ ఉండాలంటే నాకు మూల్యం, అద్దె లేదా కానుక చెల్లించాలి అని చెబుతాడు. అప్పుడు శ్రీనివాసుడు, స్వామీ, లక్ష్మీదేవి నా చెంత లేదు, నేను ప్రస్తుతం సిరి లేని శ్రీనివాసుడిని. కాబట్టి మీకు ఇవ్వడానికి నా దగ్గర ఎలాంటి సంపద లేదు. నాకు నివాసం ఉండటానికి 100 అడుగుల స్థలాన్ని ఇవ్వండి. దానికి బదులుగా మీకు శాశ్వతంగా నిలిచిపోయే ఒక వరాన్ని ఇస్తాను అని అడుగుతాడు. 4. శ్రీనివాసుడు ఇచ్చిన మాట. శ్రీనివాసుడు వరాహ స్వామితో ఈ విధంగా ఒప్పందం చేసుకుంటాడు. కలియుగంలో నా దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించి మీ దర్శనం చేసుకుని మీకు తొలి పూజ, తొలి నైవేద్యం సమర్పించిన తర్వాతే నా దర్శనానికి వస్తారు. మీకు ప్రథమ పూజ చేయకుండా నన్ను దర్శించుకున్న భక్తులకు యాత్రా ఫలం దక్కదు. ఈ దైవిక ఒప్పందానికి వరాహ స్వామి సంతోషంగా అంగీకరించి స్వామి పుష్కరిణి ఒడ్డున శ్రీనివాసుడికి స్థలాన్ని ఇస్తాడు. ఒక రాగి రేకు మీద ఈ ఒప్పందాన్ని లిఖించి ఇచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. నేటికీ కొనసాగుతున్న ఆచారం. శ్రీనివాసుడు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారమే నేటికీ తిరుమలలో తొలి గంట, తొలి పూజ, తొలి నైవేద్యం స్వామి పుష్కరిణి వాయువ్య దిశలో ఉన్న శ్రీ వరాహ స్వామికే జరుగుతాయి. ఆ తర్వాతే శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తారు. భక్తులు కూడా ముందుగా వరాహ స్వామిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారి దర్శనానికి వెళ్తారు. అప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణమవుతుంది.